అందరికీ నమస్కారం. దేవరపల్లి మండలంలోని అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన ప్రభుత్వ భూముల్ని, బంజర భూముల్ని, అట్లాగే ఇరిగేషన్ భూముల్ని దోచేస్తున్నటువంటి ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాకి ఆజ్యులు బాజ్యులు ఎవరు అంటే ఒక స్థానిక నాయకుడే చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. వైట్ కలర్ షర్ట్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ మొత్తం దర్జాగా కబ్జాలకి పాల్పడుతున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ఇరిగేషన్ భూమి ఎక్కడైతే కబ్జా చేశారు, ఏ విధంగా కబ్జా చేశారు, ఈ విషయాలన్నింటి మీద కూడా దీంతో పాటు ఇరిగేషన్ డిఈ కూడా మాట్లాడినటువంటి మాటలు ఆయన కూడా లైన్లోకి తీసుకుందాం. ఆయన కూడా చెప్తున్నాడు, మీరు ఇచ్చిన మనం ఏదైతే నిన్న పతాకం న్యూస్లో వేసిన తర్వాత వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి కొలతలు వేసి మరి మొత్తం నాలుగు స్తంభాల వరకు వేస్తున్నారు, ఇరిగేషన్ భూమిని కబ్జా చేశారని తేటతెల్లమైంది. అది కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ జరిగింది ఏంటనేది మనం చూద్దాం. దేవరాపల్లి మండలం బేదపూడిలోని ఇరిగేషన్ భూమిని కబ్జా చేసిన కేటుగాళ్ళు, ఇరిగేషన్ భూముల రక్షణ కల్పించండి, కబ్జా చేసిన కేటుగాళ్ళపై చర్యలు తీసుకోండి, కళ్ళుండి కబోజులుగా వ్యవహరిస్తున్న అధికారులు క్రిమినల్ కేసులు బనాయించండి అని చెప్పి వార్త రాశాం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం బేదపూడి గ్రామంలోని ఇరిగేషన్ భూమిని కొందరు కేటుగాళ్ళు కబ్జా చేశారు. అక్రమార్కులు కబ్జా చేసిన కళ్ళుండి కబోజులుగా చూసి అధికారులు వదిలేయటం విడ్డూరమని ప్రజలు వాపోతున్నారు. కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో వారికే తెలియాలి. ప్రభుత్వ ఆస్తులను దర్జాగా కబ్జా చేస్తున్న ఏమాత్రం చలనం లేని అధికారులు ఉద్యోగం చేయడం కన్నా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదని ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్ని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని అధికారులపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూడటం వెనుక అనేక లక్షలాది రూపాయల చేతులు మారాయని ప్రధాన ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను, ఇరిగేషన్ భూముల్ని కాపాడవలసిన అధికారులు కూడా కబ్జాదారులకు భూ బకాసులకు ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ డిఈ బేదపూడి గ్రామంలో ఒక్కసారి జరుగుతున్న భూమి కబ్జాను పరిశీలిస్తే ఇరిగేషన్ భూములు విచ్చలవిడిగా దోచుకుంటున్న కేటుగాళ్ళు మీకు కనిపిస్తారని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తున్న కేటుగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. వైట్ కలర్ చొక్కా వేసుకొని తిరుగుతున్న కొంతమంది కేటుగాళ్ళు ప్రజల్ని వంచిస్తూ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు ఎవరైతే భూ బకాసులపై చర్యలు తీసుకొని ఇరిగేషన్ డిఈ వెంటనే స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని చెప్పి నిన్న పతాకం న్యూస్లో వార్త వచ్చిన తర్వాత డిఈ గారు స్పందించి వెంటనే దీనిపైన చర్యలకి పూనుకున్నారు, కొలతలు వేశారు, భయంకరంగా నిజాలు బయటకు వచ్చాయని కూడా చెప్తున్నారు. అట్లాగే అవసరం అనుకుంటే వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. సార్, ఇరిగేషన్ భూమి మీద కూడా మేము కోర్టులో కూడా ఒకటి వేసి మనం గెలబోతున్నాం, మన భూమిని రక్షించుకోగలుగుతున్నాం అని చెప్పేసి డిఈ కూడా చెబుతూ ఉన్నారు. సరే, ఎంతో భయంకరంగా దోచుకుంటున్నారు. అవసరం అనుకుంటే కోర్టుకి వెళ్ళిపోవటము, కోర్టులో దొంగ కేసులు వేయటము, నాన్చడము, ఇట్లాగా మ్యాన్పులేట్ చేస్తున్నారు. ప్రజల్ని, ప్రభుత్వ భూముల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పూర్తిగా దోచేస్తున్నారు. ఇరిగేషన్ భూముల్ని కూడా దోచేస్తున్నటువంటి ఈ ముఠా గుట్టురట్టు అయిందని చెప్పవచ్చు. సరే, ఇదే విషయం పైన మనం డిఈ గారికి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఫోన్ లైన్లోకి తీసుకుందాం. నమస్తే డిఈ గారు. నిన్న మనం న్యూస్లో పంపించాము, మీకు తెలిసిన విషయమే, ఇరిగేషన్ భూములు కబ్జాలు చేసేస్తున్నారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ యూ డిఈ గారు. నిజంగా మీరు వెంటనే స్పందించి ఆ ఇరిగేషన్ భూములు కాపాడినందుకు మీకు నిజంగా మేము విశ్వాస్ టీవీ నుంచి హ్యాట్స్ ఆఫ్ యూ చెప్తున్నాం. ఒక్కసారి మీరు చెప్పండి, ఇది నిజంగా అది ఇరిగేషన్ భూమిని దోచుకున్నారా లేదా, వాళ్ళ స్తంభాలు వేసారా లేదా, అది తీసారా లేదా అండి? నాకు ఏదైతే విషయం నా నోటీస్కి వచ్చిందో వెంటనే మా జేఈ గారు వెళ్ళారండి. ఓకే. నిన్న నేను కూడా సైట్కి వెళ్ళడం జరిగింది. దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి వెంటనే తహసీల్దార్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అంటే మా బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఏదైతే ఆక్రమణ ఉందో దాన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ముందు బౌండరీస్ ఫిక్స్ చేయడానికి తహసీల్దార్ గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఏదైతే ఉన్నదో కబ్జా రాయిళ్లు ఇప్పటికే ఎక్కువైపోయి ఇరిగేషన్ భూములను దోచేసుకుంటున్నారు. అక్రమంగా కోర్టులో ఏదో విధంగా మ్యాన్పులేట్ చేసి కేసులు వేయటము, ఏదో విధంగా ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇరిగేషన్ భూములని. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు డిఈ గారు? మాకు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు మేము బౌండరీస్ కోసం
రెవెన్యూ వాళ్ళకి తహసీల్దార్ గారికి వాళ్ళకి రాస్తామండి. సర్వేర్ గారితో బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత చట్టరీత్యా అక్కడ ఎవాక్యుయేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటామండి. యాక్చువల్గా మీ నుంచి బాగా మంచి స్పందన ఉన్నది, మీరు బాగా పనిచేస్తున్నారని మంచిగా ఉన్నదని కూడా తెలుస్తున్నది. కానీ రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా మీరు ఇచ్చిన లెటర్లు కూడా సాక్షాత్తు డైరెక్టరు ఏదైతే ఇరిగేషన్ డైరెక్టర్ ఇచ్చిన లెటర్లు కూడా డిఈ ఇచ్చిన లెటర్లు కూడా వాళ్ళు స్పందించకపోవటం ఎంతవరకు చూస్తారు? ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓలు సర్వేర్లు వీళ్ళంతా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఈ భూములు లాక్కోవట్లేదు? వీళ్ళు డబ్బులకి అమ్ముడిపోయి పని చేస్తున్నారంటారా? దీనికి నిదర్శనమే నిన్న ఏసీబీ దాడుల్లో 20,000 లంచం తీసుకుంటే ఒక విఆర్ఓ కూడా పట్టుబడ్డారు. ఇది ఏ విధంగా చూస్తారు? అది అంటే మేము లెటర్ రాస్తే రెవెన్యూ వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారండి. స్పందించి సర్వేకి అయితే వస్తున్నారు. సర్వే చేసిన తర్వాత బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామండి. మీరు అదే స్పందిస్తే మీరు ఇంతకుముందు కూడా కొన్ని రకాలమైన మీరు చూడండి, దేవరపల్లి మార్కెట్ ఆపోజిట్ లో కూడా ఈ రెవెన్యూ ఏదైతే ఇరిగేషన్ భూములు కూడా కబ్జా చేశారు, దాని మీద మీ చర్యలు ఏ విధంగా తీసుకున్నారండి? అక్కడ కూడా లెటర్ రాసామండి. తహసీల్దార్ గారికి దాని మీద కూడా లెటర్ రాసాము. అక్కడ ఎఫ్ఎంబి ప్రకారము అంటే ఎఫ్ఎంబి దొరకలేదు, ఎస్ఎఫ్ఏ తెప్పించి సర్వే చేస్తామని అన్నారండి. ఓకే డిఏ గారు, ఏదేమైనా మీరు నిజంగా మీకు గ్రేట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం విశ్వాస్ టీవీ నుంచి. నిజంగా మీరు ఇట్లాంటి భూములు మొత్తం ఇరిగేషన్ భూములను కాపాడి పర్యావరణ పరిరక్షించేందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ డిఈ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది డిఈ గారు కూడా చెప్తున్నారు. లెటర్లు రాస్తున్నాం, లెటర్ రాసినా సరే ఇక్కడ వీళ్ళు పట్టించుకోవట్లేదు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. పట్టించుకున్నా కనుక తుడిపడుపు లాగా వదిలేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా జరిగిందంతా కూడా అక్రమంగా జరిగిందని కూడా తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.